అందరికీ నమస్కారం. సినిమా గురించి మాట్లాడే ముందు జస్ట్ ఒక 1 మినిట్ మొన్న తారక రత్న గారు డిమైస్ గురించి తెలిసిన వెంటనే చాలా బాధగా అనిపించింది. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్. లెట్స్ ఆల్ జస్ట్ కీప్ 1 మినిట్ సైలెన్స్ ఫర్ హిమ్. Thank you. Firstly, నన్ను ఉగ్రం టీజర్ లాంచ్కి పిలిచినందుకు సాహు గారికి, విజయ్ గారికి, నరేష్ గారికి, హరీష్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. మొన్న సాహు నేను ఊరికే సరదాగా కలిసినప్పుడు నాకు ఫోన్లో టీజర్ చూపించారు. చూసిన వెంటనే నాకు మైండ్లో ఒకే ఫీలింగ్ వచ్చింది, అద్దిరిపోయిందని టీజర్. ఇవాళ బిగ్ స్క్రీన్లో చూశాక ఇంకా దట్ ఫీలింగ్ ఈజ్ ఇంటూ 10. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ షాట్ నేను నరేష్ గారిని చూసిన వెంటనే నేను స్టన్ అయిపోయాను. అంటే నాందితో ఆల్రెడీ హీ రియలీ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ అ కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్. ఇంకా నాంది దాటి ఏం చేస్తారనేది ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉన్నింది. ఎందుకంటే ఆల్రెడీ అంత ఇంటెన్స్ అయిన క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆల్వేస్ నాకు ఉన్నింది. అండ్ ఉగ్రం అనే టైటిల్ పెట్టాక ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది. అండ్ ఫస్ట్ షాట్ చూసిన వెంటనే కంప్లీట్గా క్యారెక్టర్లో దిగిపోయాను యాజ్ అన్ ఆడియన్స్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ నరేష్ గారు ఫర్ దిస్. అల్లరితో ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉగ్రంతో వచ్చారు. ఇట్ జస్ట్ షోస్ వాట్ అన్ అమేజింగ్ క్యారెక్టర్ ఆర్క్ యాజ్ అన్ యాక్టర్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. అలాగే విజయ్తో నేను చాలా టైం స్పెండ్ చేశాను. నాంది రిలీజ్ తర్వాత చాలా ఐడియాస్ మీద క్యాజువల్గా డిస్కస్ చేశాము. అండ్ ఒక చాలా మంచి ట్రావెల్ ఉంది మన ఇద్దరి మధ్యన. సో టీజర్ చూసిన వెంటనే ఆల్రెడీ నాందితో ఒక కమర్షియల్ సినిమాని, ఒక కంటెంట్ని పట్టుకొని ప్రజెంట్ చేశారు ఆడియన్స్కి. సో నాకు అలాంటి మిక్స్ చాలా బాగా ఇష్టం. అలాంటి మిక్స్ ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతాయి బాక్స్ ఆఫీస్లో. అండ్ ఉగ్రం చూశాక ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఆ నాంది విజయ్ అండ్ నరేష్ కాంబినేషన్ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్లా పడిపోయింది. ఈ సినిమాతోనే కాదు, ఇన్ ద ఫ్యూచర్ మెనీ మోర్ ఫిల్మ్స్ ఈ కాంబినేషన్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. లైక్ టు కంగ్రాచులేట్ యూ విజయ్. మీ ఎఫర్ట్స్ అన్నీ నిజంగా అన్నీ కనిపిస్తున్నాయి ఆన్ స్క్రీన్. ప్రతి డిపార్ట్మెంట్ మీద వర్క్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫస్ట్లో ఆ ఫైట్ ఏదైతే నరేష్ గారు ఇంట్రడక్షన్ ఉందో, ఆ లైట్స్ పట్టుకొని వస్తారు, అది చాలా బాగా అనిపించింది. అది ఎవరి ఐడియా తెలియదు కానీ జస్ట్ కేమ్ అక్రాస్ సో వెల్. అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. వెంకట్ గారు స్టోరీ అయినా, అపూర్ రవి గారు డైలాగ్స్ అయినా, శ్రీచరణ్ గారు మ్యూజిక్ అయినా, డిఓపి సిద్ధార్థ్, ఆర్ట్ బ్రహ్మ గారు, ద హీరోయిన్ మృనా అండ్ ఊహా, లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా కుదిరినాయి అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. అండ్ ఫైనలీ సాహు అండ్ హరీష్. నాకు సాహు గారు అండ్ హరీష్ ఒక కథ నమ్మిన తర్వాత వాళ్ళు ఆ కథకి ఎంత ఇస్తారో నాకు బాగా తెలుసు. మజిలీ అనే సినిమా నా లైఫ్లో ద బెస్ట్ ఫిల్మ్. నాకు చాలా దగ్గరున్న సినిమా అది. అండ్ వాళ్ళ ఆ సినిమాని ఎంత సపోర్ట్ చేశారో నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అలాగే ఈ సినిమాలో కూడా ఆ క్వాలిటీ కనిపిస్తుంది. లైక్ టు కంగ్రాచులేట్ యూ సాహు గారు అండ్ హరీష్ గారు. Like to wish you all the very best. And yes, to the entire team again, congratulations, all the best. Really looking forward to this film. And ilanti సినిమాలు ఇంకా రావాలని ఇదే టీం నుంచి కోరుకుంటున్నాను. అండ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ.